మన ఇంద్రకీలాద్రి ఆ తల్లి దుర్గాదేవి టెంపుల్లో ఇవాళ ఆ తల్లి దుర్గాభవాని ఇవాళ సరస్వతి అవతారంలో దర్శనమిస్తుంది. మరి ఈరోజు కొన్ని ఇప్పటికే ఉదయం ఇప్పుడు 9 గంటలకే అవ్వకుండానే కొన్ని వేల మంది భక్తులు రావడం జరిగింది. భక్తులతో పాటు చిన్నపిల్లల్ని అక్షరాభ్యాసం చేసుకోవడానికి తీసుకొచ్చారే వాళ్ళ ఇప్పటికే ఒక 1000 మంది సుమారుగా చిన్నపిల్లలందరూ కూడా అక్షరాభ్యాసం ఇప్పుడు వరకే చేయడం జరిగింది. మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు ఇవాళ పెద్ద ఎత్తున మనం ఏర్పాట్లు చేశాం. మనం పిల్లలందరికీ కూడా పెన్నులు, కుంకుమ, కంకణాలు, పాకెట్ క్యాలెండరు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ అన్ని ఏర్పాట్లు కూడా ఈ దేవస్థానం తరఫున మేమంతా కూడా ట్రస్ట్ బోర్డు మేమంతా కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మేము చేస్తాం. జై భవాని. జై దుర్గాదేవి నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహిణో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అమ్మల గన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ జగన్మాత దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిణి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం సమిష్టిగా కలిగినటువంటి జగన్మాత దుర్గాదేవి. అటువంటి దుర్గాదేవిని మనం ఒక్కసారి దుర్గా అని మనం స్మరణ చేస్తేనే చాలు, సకల దుర్గతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలుగుతాయి. అటువంటి మహోన్నతమైనటువంటిది ఇంద్రకీలాద్రి క్షేత్రం. ఈ క్షేత్రం మీద విశేషమైనటువంటి ఉత్సవాలు, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఈరోజు విశ్వావసునామ సంవత్సర మాఘ శుద్ధ పంచమి భృగువారం, శుక్రవారం ఇవాళ అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి వారంగా చెప్పబడుతున్నది. అటువంటి ఈ శుక్రవారం నాడు శ్రీపంచమి పర్వదినం కూడాను వచ్చింది. ఈ శ్రీపంచమి వాగ్దేవి యొక్క జన్మదినంగాను జన్మోత్సవంగాను కూడాను చెప్పడం జరుగుతున్నాయి మనకి పురాణాల్లో. అటువంటి ఈ వాగ్దేవిని ఆరాధించటం వల్ల మానవునికి జ్ఞానసిద్ధి లేనిదే మనుగడ ఉండదు. మరి అందుకోసమని చెప్పని త్రిశక్తి స్వరూపిణైనటువంటి జగన్మాతకి శ్రీపంచమి నాడు సరస్వతీదేవిగా బంగారు వీణ మీడుతున్నటువంటి జ్ఞానప్రదాయిని స్వరూపంలో అర్చక స్వాములు విశేషంగా అలంకరించారు. మరి ఆ బంగారు వీణ మీటుతున్నటువంటి ఆ జగన్మాతని చూడాలి అంటే 2 కళ్ళు కూడాను మనకి చాలటం లేదు. అటువంటి జగన్మాత దేవాలయంలో ఈరోజు శ్రీపంచమి సందర్భంగా సామూహిక ఉచిత అక్షరాభ్యాసములు, మరి అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి వర్గం అంతా కూడా బాలికలు బాలలు అందరూ కూడా చక్కని ఉన్నత విద్యా అభ్యాసం చేసి విద్యల వాడగా వెలుగొందింప చేయాలి అనేటటువంటి తత్సంకల్పంతో విద్య లేనిదే విజ్ఞానం రాదు, విజ్ఞానం లేనిదే వినయం రాదు. ఈ విద్యా వినయం వీటి శోభిస్తే తప్ప మనకి జ్ఞానసిద్ధి కలగదు, జ్ఞానామృతం మనలో రాదు. అందువల్లనే ఈ సరస్వతీదేవిని మనం ఈరోజు ఆరాధన చేసి మరి హోమ స్వరూపంలో కూడాను మనకి జప హోమ తర్పణాది కార్యక్రమాలు మనకి సిద్ధి కలుగుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. మరి మంత్రాలన్నీ కూడాను అవే చెప్తున్నది. అందువల్ల ఈరోజు సరస్వతి మహామంత్ర హవనము, మరి సరస్వతి పూజా కార్యక్రమం కూడాను ఏర్పాటు చేయటం జరిగింది. 50 మంది భక్తులు అంటే విద్యార్థులు ముఖ్యంగా అమ్మవారిని దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అని విద్యా వినయం ఇస్తుంది. కాబట్టి ఆ విద్యని అనుగ్రహించమని చెప్పి ఆ సరస్వతీదేవిని ప్రార్థన చేయమని చెప్పి అందరికీ కూడాను మరొక్కసారి తెలియజేస్తూ సరస్వతి జ్ఞానప్రదాదిని దర్శనం చేసుకుని చక్కని విద్యావంతులుగా వెలుగొందాలని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవాని. మళ్ళీ రిపీట్ చేయాలా? ఇదే సేమ్. ఈరోజు మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి అలంకారంతో దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో కనకదుర్గమ్మ వారు ఈ యొక్క సరస్వతీదేవి అలంకారంతో అందరికీ కూడా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా విద్యార్థులు వారి తల్లిదండ్రులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తూ ఇదే మంటపంలో ఇదే 6వ అంతస్తులో
విద్యార్థులందరికీ కూడా దాదాపు 25,000 మంది విద్యార్థులు వస్తారని అంచనా వేసుకొని వారందరికీ కూడా అమ్మవారి స్వరూపాన్ని సాక్షాత్తు వారు చూసేటట్టు దర్శనమిచ్చేటట్టు, అదేవిధంగా వారికి శక్తి కంకణము, పెన్ను, లడ్డు ప్రసాదము, ప్యాకెట్ క్యాలెండరు ఇవన్నీ కూడా విద్యార్థులకు మంచి జరగాలి. ఇది విద్యార్థులందరికీ కూడా ఎగ్జామ్స్ టైం కాబట్టి వారందరూ కూడా మంచి ఉత్తీర్ణులు అవ్వాలని చెప్పేసి విద్యార్థులు మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లో వృద్ధి పొందాలని, స్థిరపడాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడ అర్చక స్వాములందరూ కూడా మంచి పూజలు చేశారు. ఏది ఏమైనా వచ్చిన భక్తులందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా సాయంత్రం దాకా మంచి దర్శనము, మంచి వసతులు కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి దేవస్థానం నుంచి తెలియజేస్తున్నాం.